రేపటి నుంచి నేను చెప్పేది నిజమా కాదా అన్న డైలమాలో భయపడుతూ వస్తావు. నువ్వు రావద్దనుకున్నా నీ సంకల్పం మాత్రం వచ్చేలా చేస్తుంది. ముక్కు మొహం తెలియకుండానే రక్తదానం చేయడానికి ముందుకొచ్చింది. వీడి మనసును అర్థం చేసుకోలేదా? నువ్వు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు రాజయ్య. తల్లి మనసు చాలా గొప్పది. సర్లే కిష్టమ్మా, వీణి గురించి మర్చిపోయి ముందు నువ్వు వెళ్ళి పడుకో. చాలా పొద్దుపోయింది. హలో హలో మేడం, బాగున్నారా? మాట్లాడరేంటి మేడం? ఏంటి విషయం? కొత్తగా అడుగుతారేంటి మేడం? నేను మీకు ఏ విషయం గురించి ఫోన్ చేస్తానో మీకు తెలీదా? నన్ను డ్యూటీ సరిగ్గా చేయమని ఆర్డర్ వేశారు కదా, ఇప్పుడు ఆ డ్యూటీ పని మీదనే మీకు ఫోన్ చేశాను. మీ బావగారు కనిపించారు, మీరు వెంటనే ఒకసారి రావాలి. నేను నీ మాట నమ్మను. అతను మా బావగారే అని ఏంటి గ్యారంటీ? అది తేల్చి చెప్పాల్సింది మీరే మేడం. నేను ఒకసారి ఆయనతో ఫోన్లో మాట్లాడాలి, అప్పుడే నేను డైరెక్ట్ గా వచ్చి కలుస్తాను. సారీ మేడం, డెడ్ బాడీతో మాట్లాడించడం కుదరదు మేడం. డెడ్ బాడీనా? అవును, ఊరికి చివర గుట్టల మీద శవం ఉందని తెలిస్తే ఇక్కడికి వచ్చాను మేడం. తీరా చూస్తే అది మీ బావగారిదే. నో, నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం మేడం. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే నా డ్యూటీ. మీరొస్తే కనీసం ఆఖరి చూపైనా దక్కుతుంది. లేదంటే మీ బావగారి శవాన్ని అనాథ శవంలా మున్సిపాలిటీ వాళ్ల చేత తగలబెట్టించాల్సి వస్తుంది. తర్వాత ఎంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. ఆలోచించుకోండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఇక్కడ వెయిట్ చేస్తాను. ఈలోగా వస్తే మంచిది, లేదంటే ఆఖరి చూపు కూడా. హలో, ఇప్పుడు చూడు జానకి ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో. వీడి మాటలు నమ్మాలో నమ్మకూడదు కూడా అర్థం కావడం లేదు. నా బలహీనతని అడ్డు పెట్టుకొని నాతో ఆడుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు కూడా కావాలనే అబద్ధం చెప్పుంటాడు. లేకపోతే బావగారు శవంలో దొరకడం ఏంటి? ఒకవేళ దురదృష్టం కొద్దీ వాడు చెప్పింది నిజమైతే నో, బావగారు అనాథ శవంలో మిగిలిపోకూడదు. ఏదేమైనా సరే నేను వెళతాను. అయినా దానికి ఇదేం బుద్ధి అర్థం కావడం లేదు. ఎప్పుడు చూసినా పక్క వాళ్ళ మొగుళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుందేంటి? పక్కోడి పిల్లల్ని దక్కించుకోవాలనుకునే నీ బుద్ధి మంచిదైనట్టు. ఛీ, నువ్వు జానకిని తప్పుపడుతున్నావా? తను మీలాగా కాపురాలు కూల్చాలనుకోవట్లేదురా, కాపురాలు నిలబెట్టాలని ప్రయత్నిస్తుంది. 1000 జనంలెత్తినా జానకి కాలి గోటికి కూడా సరిపోర్రా. దాని మొగుడు దానికి దక్కడం లేదన్న కుళ్ళుతో అది అందరి జీవితాల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూస్తోంది. అది అందరి జీవితాలను డిస్టర్బ్ చేయడం కాదు, నేను దాని జీవితంలో క్రియేట్ చేసిన డిస్టర్బెన్స్ నుండి బయటపడటానికి దాని జీవితకాలం సరిపోదు. అంతగా దెబ్బ కొడతాను మల్లేశ్వరి, చూస్తూ ఉండు. నాకు కావాల్సింది అదే రుద్ర. ఆ జానకి పోరాడి పోరాడి అలసిపోయి
ప్రాణాలైనా వదలాలి లేక ఆత్మాభిమానాన్నైనా వదిలి కోళ్ల బేరానికైనా రావాలి. ఆ రెండింట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది మల్లేశ్వరి. ఆ రోజు దగ్గరలోనే ఉంది. హలో మేడం, నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ఎవరూ లేరు. ఉండరు. ఏంటి మళ్ళీ ఆట మొదలు పెట్టావా? అయ్యో, అంత తొందరపడితే ఎలా మేడం? ఎన్నో రోజుల క్రితం తప్పిపోయిన మీ బావగారిని అంత ఈజీగా చూపిస్తే మీకు థ్రిల్లే ఉంటుంది. అందుకే కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాను అంతే. చూడు, ఇది పగ తీర్చుకోవాల్సిన సమయం కాదు. మర్యాదగా నువ్వెక్కడున్నావో చెప్పు. ఎందుకు మేడం అంత ఆవేశపడతారు? మిమ్మల్ని ఇక్కడికి రమ్మని నేను ఇంకెక్కడో ఎందుకుంటాను? ఇక్కడే ఉన్నాను. చెప్పానుగా, మీరు ఈ సస్పెన్స్ భరించక తప్పదని. ప్లీజ్ రుద్ర, ఎక్కడున్నావో చెప్పు. మీరు అలా బతిమలాడుతుంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను జానకి. కాకపోతే ఒక్క నిమిషంలో మీరు నన్ను చేరుకోవాలి. అర్థమైంది కదా? మీరు నుంచున్న ప్లేస్ నుంచి అలాగే ముందుకొచ్చి లెఫ్ట్కి రండి. సారీ, ఇందాక మీకు లెఫ్ట్ అని చెప్పాను కదా, మీరు రావాల్సింది రైట్కి. అబ్బబ్బబ్బబ్బా, సారీ జానకి, ఈ లెఫ్ట్ రైట్ నన్ను బాగా కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి. అవన్నీ కాదు కానీ నువ్వు స్ట్రైట్ గా వచ్చి. త్వరగా రండి మేడం, 1 minute అయిపోతే మళ్ళీ నేను మీకు దొరకను. మీ బావగారి శవం మీకు దక్కదు.
పాపం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినట్టున్నారు. మీ బావగారిని చూడాలన్న ఆశ అంతగా ఉందా? ఏయ్ ఏయ్! అరవకు, అడ్రస్ లేకుండా పోతావు. నా మీద నమ్మకం లేకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు జానకి. నువ్వలా టెన్షన్గా పరిగెడుతూ ఉంటే నేనెంత ఎంజాయ్ చేశానో తెలుసా? ఇకపై ఆ ఎంజాయ్మెంట్ని నేను ప్రతిరోజు అనుభవిస్తాను. నిన్ను రోజుకో ప్లేసుకు రప్పించి ఇలాగే పరిగెత్తిస్తుంటాను. ఓట మొదలు పెట్టాను జానకి, గెలుపు సాధించే వరకు వదిలిపెట్టను. నువ్వు ఆడించినట్టుగా ఆడుతున్నాను కదా అని నీ ముందు ఓడిపోతానని అనుకోకు. నువ్వు నన్ను అవమానించినా, టార్చర్ చేస్తున్నా చూస్తూ భరిస్తుంది చేత కాక నిన్నేం చేయలేక కాదు. నువ్వు ఎన్ని గేమ్స్ ప్లే చేసినా నేను మౌనంగా ఉండేది మా బావగారి ఆచూకీ నాకు తెలిసేంత వరకు మాత్రమే. ఆయన ఎక్కడున్నారో తెలిసిన మరుక్షణం నీ ఆటలు సాగనివ్వను రుద్రా. ఏంటే పెద్ద ఝాన్సీ రాణిలా బిల్డప్ ఇస్తున్నావు? నువ్విక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే కదా నా ఆటలు సాగనివ్వకపోవడానికి. ఒంటరిగా ఊరి చివరికి వచ్చానన్న విషయం మర్చిపోయి రెచ్చిపోతున్నావు. ఇక్కడ నువ్వు గొంతు చించుకొని అరిచినా ఎవ్వరికీ వినిపించదు. నిన్ను కాపాడ్డానికి ఎవడొస్తాడో నేను చూస్తానే. ఏంటి, మీ నాన్నకి ఫోన్ చేస్తావా? లేకపోతే ఆ పూలబాబు గడికి ఫోన్ చేస్తావా? రమ్మను. నీ శవాన్ని తీసుకెళ్ళడానికి ఎవడొస్తాడో రమ్మను, చూస్తాను. నన్ను కాపాడడానికి ఎవ్వరూ రానవసరం లేదు రుద్రా. నన్ను చంపితే నీ చావు నువ్వు కొని తెచ్చుకున్నట్టే. అర్థం కాలేదు కదా? నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి పిచ్చిదోన్లో పరిగెత్తుకుంటూ రావడానికి ఈ జానకి అంత తెలివిలేంది కాదు. నువ్వు మళ్ళీ ఇలాంటిదేదో చేస్తావని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే నా ప్రాణానికి ఏదైనా హాని కలిగిందంటే దానికి కారణం పోలీస్ ఆఫీసర్ రుద్ర అని వచ్చే ముందు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మరీ వచ్చాను. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను చంపితే నీ డ్రెస్ ఉడ్డం ఖాయం. నువ్వు అడ్రస్ లేకుండా పోవడం ఖాయం. తర్వాత నీ ఇష్టం. కాల్చు. అరే కాల్చు ఓయ్. ఒక్క విషయం గుర్తుంచుకో, నా సంకల్పం మీద నీ పగ ప్రతీకారం ఎప్పటికీ గెలవలేదు. నేను అనుకున్నది సాధించేంత వరకు నువ్వు నన్ను ఏమి చేయలేదు. ఏంటి సార్ సడన్ గా అంత డల్ అయిపోయారు? కంప్లైంట్ ఇచ్చాను అనగానే భయపడిపోయారు. అయ్యో, మీరు మరీ అంత భయపడాల్సిన అవసరమే లేదు. నేను ఎవ్వరికి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. నీ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పాను అంతే. తెలివిని ఒక్కడి సొత్తే అనుకున్నావా రుద్రా? నేను గేమ్ ఆడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా
నీ ఊహ సరిపోదు. గుడ్ బై. ఏయ్! ఆవేశపడుకు రుద్ర. అది ఎన్ని రోజులో మన నుండి తప్పించుకోలేదు. దాని అవసరం తీరే వరకు మనం దాని జోలికి వెళ్ళకూడదు. ఆస్తి మన చేతికొచ్చే వరకు అది ప్రాణాలతో ఉంటేనే మంచిది. ఆస్తి మనకి దక్కిన మరుక్షణం నేనే దాన్ని కసి తీరా చంపుతాను. అంతవరకు దానిలా ప్రతి క్షణం టార్చర్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందా అని భయపడి చావాలి. ప్రాణాలతో ఉండగానే దానికి నరకం చూపించాలి. ఇందాకది టెన్షన్గా పరిగెడుతూ ఉంటే ఎంత కన్నుల పండుగగా ఉందో తెలుసా? ఆ ఆనందాన్ని రోజు అనుభవించాలనిపిస్తోంది రుద్ర. ఇది శాంపిల్ మాత్రమే మల్లేశ్వరి. అసలు టార్చర్ మొదలు పెట్టానంటే తట్టుకోవడం ఆ జానికి వల్ల కాదు. ఏంటి భయ్యా ఇది? మీరు చేస్తుంది అసలు నాకు నచ్చట్లేదు భయ్యా. భయ్యా, నా జానకిని మీరు ఇలా టార్చర్ చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. అందుకే కదా నిన్ను దూరంగా ఉంచుతోంది. ఏయ్, అసలు నీ వల్ల ఇదంతా. నువ్వు వచ్చినప్పటి నుంచే భయ్యా అసలు నా మాట వింటే మానేశాడు. అంతకుముందు ఎంతో హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళం. మా ప్రేమను గెలిపించుకోవడానికి ఒకరికొకరు సాయం చేసుకునేవాళ్ళం. నువ్వు వచ్చి మొత్తం నాశనం చేసావు కదా. నీకు నందిని ఎలాగో దక్కలేదు. ఆ బాధ ఏంటో నీకు తెలుసు. కనీసం నా జానకి నేను నాకు దక్కేలా చేయబయ్యా. పగా ప్రతీకారం అంటూ అసలు నువ్వేం సాధించగలుగుతున్నావు? జానకి చేతిలో అవమానం, ఆ హరిశ్చంద్ర ప్రసాద్ చేతిలో చావు దెబ్బలు తింటాం తప్ప ఇంక నీకేం మిగిలింది భయ్యా? ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకోబయ్యా. ఈ పగలు ప్రతీకారాల వల్ల సాధించేది ఏమీ ఉండదు. దయచేసి అన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. నువ్వు జానకి జోలికి వెళ్ళకపోతే జానకి నీ గురించి పట్టించుకోదు. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ కూడా నీ జోలికి రాడు. ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా బ్రతికేయచ్చు. ఏంట్రా నీతులు చెప్తున్నా? ఎంతలా ఉండాలో అంతలా ఉండు. ఎక్స్ట్రాలు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావు భయ్యా? మహా అయితే చంపేస్తావు, అంతేగా? థ్యాంక్స్ భయ్యా. ఇన్నాళ్ళు నీకు తోడుగా ఉన్నందుకు నాకు మంచి గిఫ్టే ఇస్తున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో భయ్యా, కేవలం నాకు జానకిని దగ్గర చేస్తావు ఆశతోనే ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఎంత అవమానించినా సరే సహిస్తూ ఉన్నాను. కానీ నా కళ్ళ ముందే నా జానకిని టార్చర్ చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోను. ఊరుకోకపోతే వెళ్ళి ఊరేసుకో. ఏయ్, నేను ఊరేసుకోవడం కాదు, మీ ఇద్దరికి ఉరిశిక్ష పడేలా చేస్తాను. మీ ఇద్దరు రహస్యాలన్నీ నేను రికార్డ్ చేశాను. అన్నీ నా గుప్పిట్లో ఉన్నాయి. ఆ విషయం మర్చిపోకండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇద్దరు రహస్యాలు ఏంటానా? నువ్వు భద్రవని నిరూపించడానికి, నువ్వు నీ మొగుడిని చంపేవని నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. అవి బయట పెట్టానంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే కదరా బయట పెట్టడానికి.
సూరి తప్పుకోండి, లేదంటే ఇద్దరిని షూట్ చేస్తాను. వాడు తప్పించుకున్నాడంటే మనం డేంజర్లో పడ్డట్టే. వాణ్ణి వదలకూడదు.